హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను రవ్వ బర్ఫీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. బర్ఫీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని పావు కప్పు నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడవ్వగానే అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని రవ్వను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టుకొని మనం రవ్వని ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే రవ్వ త్వరగానే మనకి మాడిపోతుంది. ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ రవ్వ వేగగానే మనకి మంచి వాసన అయితే వస్తుందండి. అంతవరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇక్కడ రవ్వ వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇదే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి 1 కప్పు షుగరు 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి షుగరు వాటర్ వేసుకోవాలండి. మనం పాకమేమి పట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి షుగర్ అంతా కూడా కరిగి మనకి వాటర్ అన్నవి ఒక 2 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ సిరప్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ స్టవ్ మీద ముందుగా మనం ఫ్రై చేసుకున్న రవ్వను పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పాల మీద మీగడ వేసుకుంటున్నానండి. మీరు ఈ ప్లేస్లో చిక్కటి పాలను కూడా వేసుకోవచ్చు. మనకి ఈ విధంగా మీగడ వేసుకోవడం వల్ల ఈ బర్ఫీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కరిగించుకున్న షుగర్ వాటర్ని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఉండలేమీ లేకుండా మొత్తం కూడా కలుపుకుంటూ మనం రవ్వను ఉడికించుకోవాలి. రవ్వ మొత్తం కూడా ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోయాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడరు, పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మిల్క్ పౌడర్ అన్నది ఆప్షన్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్లేదు. వేసుకుంటే స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం కూడా ఒకసారి బాగా కలిపి ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. మొత్తం కూడా ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతేనండి, ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకున్న ఒక బౌల్లో కానీ ఒక ట్రేలో కానీ మొత్తం కూడా వేసేసుకొని మొత్తం కూడా దీన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా చేసుకొని దీని మీద సన్నగా కట్ చేసుకున్న బాదాం జీడిపప్పు వేసుకున్నాను. ఇది 2 అవర్స్ పాటు ఈ విధంగా వదిలేయాలి. 2 అవర్స్ తర్వాత కంప్లీట్గా చల్లబడిపోతుందండి. అప్పుడు మనకి నచ్చిన షేపుల్లో దీన్ని పీసుల్లా కట్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ అయినా నోట్లో వెన్నెలా కరిగిపోయే రవ్వ బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ అండి.